ఉగ్ర రూపంతో లక్ష్మి రౌడీల తాట తీసేసి శకుంతల ఎక్కడుందిరా అనేసరికి వెంటనే అడ్రస్ చెప్పేస్తాడు. ఇక దశావతారాన్ని ఎత్తి ఒక్కసారిగా మహంకాళిలా లక్ష్మి విరుచక పడుతూ ఉంటుంది రౌడీల మీద. ఆ శకుంతల ఎక్కడుందిరా అని చెప్పేసి ఇక కత్తి పట్టుకొని రౌడీల మీద దూసుకొస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే రౌడీలు లక్ష్మి చేతిలో తన్నులు తిన్న తర్వాత హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి టెండర్ వేయడానికి వెళ్ళిందక్క అనేసరికి వెంటనే ఆ రౌడీల కాళ్ళు విరిచి లక్ష్మి ఇక కృష్ణ తీసుకొని ఆఫీస్ దగ్గరికి కోపంగా బయలుదేరుతుంది. ఈలోపు కూరగాయల బండి దగ్గర ఒక తల్వార్ ఉంటుంది. ఆ తల్వారు అరిచేతిలో పట్టుకొని లక్ష్మి కోపం మీద అక్కడికి బయలుదేరుతుంది. ఈలోపు వెంటనే శకుంతలకు వడ్డీల శకుంతలకు ఎదురుగా నిలబడే ఇంకొకరు టెండర్ వేస్తే బాగుంటుంది, తనకే ఈ చేతిలో టెండర్ దక్కాలని చెప్పేసి అనుకుంటుంది. ఎలాగైనా సరే అని విధంగా చారుకేశవును విహారీ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ తనకి పోటీగా ఎవరు రావట్లేదని అర్థమవుతుంది అని విధంగా అంటుండగా తనకి భయపడి ఎవరు రాకపోయినా సరే కానీ ఖచ్చితంగా వస్తారని నాకు అనిపిస్తుంది అని విధంగా ఇక విహారీ చారుకేశవతో చెప్తుండగా, సరే అల్లుడు, నీ మాట ప్రకారమే ఎవరో ఒకరు ఆ శకుంతలకు ఎదురు తిరగడానికి రారా చూద్దామని చెప్పేసి విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా శకుంతల హర్షను ఈ విధంగా అడుగుతుంది, ఏంటి ఈ కాంట్రాక్టు నా చేతికే రావాలి, ఇక్కడ కనుక నాకు పోటీగా ఎవరు నిలబడితే వాళ్ళ ప్రాణాలు నిలబడవు అని శకుంతల వాళ్ళను వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక సిరి అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న తల్వార్ని వెంటనే అక్కడ ఒక్కసారిగా విసిరి కొట్టేసరికి, ఏంటి నన్ను చంపడానికి ధైర్యం చేసి ఇక్కడికి వచ్చావా అంటుండగా అప్పుడు లక్ష్మి, అవును నీ ప్రాణం తీయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి సిరి కోపం మీద చెప్తూ ఉంటుంది. ఈలోపు విహారీ మాత్రం తన కాంట్రాక్టు ఎప్పటి నుంచి సాగుతుందని చెప్పేసి ఫైల్లో ఎంక్వైరీ చేస్తుండగా ఈలోపు బయట మాటలు విహారీ చెవిలో పడతాయి. నేను నిన్ను చంపడానికే వచ్చాను, ఎన్ని రోజులు నీకు పోటీ ఎవ్వరూ లేరు, నీకు ఎదురు ఎవ్వరు రారు, వస్తే వాళ్ళ ప్రాణాలు తీస్తావని బెదిరించావు కదా, ఇప్పుడు నీకు పోటీగా నేను వచ్చాను అని విధంగా చిటిక వేసి చెప్తూ ఉండగా హర్ష కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ సమయంలో విహారీ, మామయ్య బయట ఏదో పెద్ద పెద్ద అరువులు వినబడుతున్నాయి కదా, అవునల్లుడు ఏదో గొడవ జరుగుతున్నట్టుంది, పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇక విహారీను చారుకేశవ ఆఫీస్ నుంచి బయటికి వస్తుండగా ఆ సమయంలో లక్ష్మి మాటలకు వణికిపోతూ ఉంటుంది వడ్డీల శకుంతల. ఈ కాంట్రాక్ట్ కోసమని ఈ వడ్డీల శకుంతల నిలబడదు కదా, తనకి పోటీగా నేను నిల్చుంటాను, ఈ కాంట్రాక్ట్ నా చేతికే వచ్చేలా చేసుకుంటాను, తనని ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతాను అని విధంగా అంటుండగా, ఏంటి పగటి కలలు కంటున్నావా పిల్ల కుంక, 10 ఏళ్ళ నుంచి ఈ కాంట్రాక్టు నా చేతిలో నడుస్తూ ఉండదే, ఇప్పుడు నువ్వు వచ్చి సవాలు విసిరి మాట్లాడితే సరిపోతా ఉండదా, నా చేతికి ఇది కాంట్రాక్టు ఎవ్వరు ఇంచు కూడా తీసుకోలేరు అని విధంగా సిరిని బెదిరిస్తూ ఉంటుంది వడ్డీల శకుంతల. అప్పుడు సిరి వెంటనే ఈ కాంట్రాక్ట్ని నేను దక్కించుకుంటాననేసరికి వచ్చిన అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ కాంట్రాక్ట్ నా చేతికి వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఇక వెళ్దామని చెప్పేసేసరికి ఈలోపు విహారీ అలా బయటకు వస్తూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా లక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్తుండగా విహారీ బయటకు వస్తాడు. అప్పుడు అదే సమయానికి ఏంటి గొడవ, ఏం జరుగుతుంది అని అంటుండగా వెంటనే హర్షను అడుగుతుండగా, మా అక్క ఇక్కడికి వచ్చి గొడవ చేసింది, కారణం ఏంటి అని చెప్పేసి అన్న తర్వాత తను అక్క టిఫిన్ సెంటర్ పెట్టింది కదా సార్, ఆ టిఫిన్ సెంటర్ కాలబెట్టింది తనే అని విధంగా అనేసరికి వెంటనే కోపంతో మండిపడుతూ ఉంటాడు విహారీ. లేదు బాబు, వీళ్ళు కావాలని నా మీద నిందలు వేస్తూ ఉన్నారు, తన టిఫిన్ సెంటర్ నేనెందుకు కాలబెడతాను, అయినా దాని గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని చెప్పేసి కాంట్రాక్ట్ కోసమని నాటకం ఆడుతున్నారు, ఇప్పుడు కాంట్రాక్ట్ పోటీగా మా అక్క వేయాలనుకుంటుంది సార్. అవునా, సరే తనను కూడా కాంట్రాక్ట్లో భాగంగా మేము వెంటనే తీసుకుంటున్నాం అనేసరికి, అదేంది సారు, తను కాంట్రాక్ట్ వేస్తే ఇక శకుంతల గారు మీరు ఎలాగైనా సరే మీరు ఒక్కరు వేస్తే ఆ కాంట్రాక్ట్ మీద అవుతుంది, అదే మీకు పోటీగా 2 ముగ్గురు వేస్తేనే వాళ్ళకు కూడా ఆఫర్ ఇచ్చినట్టు అవుతుంది,
ఇక వెంటనే ఆ కాంట్రాక్ట్ గురించి తెలుసుకొని తనకి వచ్చేలా చేయాలని చెప్పేసి విహారి మనసులో అనుకుంటాడు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి తన చేతుల్లోనే హ్యాండ్వెల్లో నడుస్తుంది. ఇక నుంచి వేరే వాళ్ళ చేతికి ఇక ఖచ్చితంగా అది అమలు చేయాలని చెప్పేసి విహారి అనుకుంటాడు. అనుకున్న ప్రకారం కాంట్రాక్టు సాగుతూ ఉంటుంది. ఆ కాంట్రాక్టులలో ఇక పేరు వచ్చేసరికి వెంటనే షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడ సిరి అనే ఒకటి, శకుంతల అనే ఒకటి, అందులో ఇక తక్కువ అమౌంట్తో రాసి పెట్టి ఉన్న తర్వాత వెంటనే ఆ చీటీలలో ఇక అక్కడున్న ఒక బాబు చేత తీయించాలనుకుంటారు. అక్కడ ఎవరో ఉండరు, క్రిష్ ఉంటాడు. క్రిష్ వెంటనే తీసేసరికి అందులో సిరి అని పేరు వెళ్తుంది. ఇక నుంచి కాంట్రాక్ట్ తన చేతికి వస్తుంది అని చెప్పేసి అనేసరికి శకుంతల మండిపడుతూ, ఇన్ని సంవత్సరాల నుంచి నా చేతిలో నడిచిన ఈ కాంట్రాక్ట్ దాని చేతికి వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా, దాని ప్రాణాలు తీస్తానని చెప్పేసి ఈ విధంగా బెదిరిస్తుండగా ఆ సమయానికి ఇక లక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి శకుంతల ఎలాగైనా దాన్ని చంపాలని చెప్పేసి అనుకుంటుండగా ఇక ఇక్కడ మాత్రం ఒక్కసారిగా మహంకాళిలా ఇంటి ముంగట అలా కూర్చొని అనుకుంటుంది. ఎందుకంటే తన చేతికి కాంట్రాక్ట్ ఇస్తే ఖచ్చితంగా నా మీద పగపడుతుందని. అక్కడ కూర్చున్న లక్ష్మిని చూసి ఉలిక్కి పడుతుంది శకుంతల. నువ్వు నన్ను చంపడానికి వస్తావని నాకు బాగా తెలుసు శకుంతల, నిన్ను వదిలిపెట్టినని చెప్పేసి ఒక్కసారిగా చెయ్యి విరిచి మెడ మీద కాలు పెట్టి ఇక్కడ నిన్ను చంపి పాత పెడతానసరికి శకుంతల ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. అంటే ఇది కల మాత్రమే శకుంతలకు. ఇదేంటి, ఇది నా కళ్ళలోకి వచ్చి నన్ను బెదిరిస్తుందా? దాన్ని వదిలిపెట్టకూడదు. నా చేతికి వచ్చిన ఆయుధాన్ని ధన ఆయుధంగా మార్చుకొని కాంట్రాక్టును ధన చేతికి తీసుకుంది, వదిలిపెట్టకూడదు అనే విధంగా అనుకుంటుండగా ఈలోపు మాత్రం లక్ష్మి గురించి తెలుసుకున్న పద్మాక్షి ఎలాగైనా లక్ష్మిని ఆచూకి తెలుసుకొని దాన్ని కలిసి దాంతో మాట్లాడి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుండగా వెంటనే అక్కడికి ఇక సిస్టంలో కనపడుతుంది కదా లక్ష్మి, అక్కడ అడ్రస్ తెలుసుకొని వెళ్ళిపోతుంది పద్మాక్షి. ఇక ఈవిడ మీ దగ్గరికి వచ్చింది కదా అనేసరికి, అవును మేడం. తను ఎందుకు వచ్చింది? తను లోన్ పర్పస్ కింద వచ్చింది. ఓ, లోన్ పర్పస్ కిందనా? ఒక్కసారి తన బయోడేటా ఇస్తారా? అలా ఇవ్వద్దు కదా మేడం, ప్లీజ్ అండి అని చెప్పేసి డబ్బు ఇస్తుంది. అప్పుడు వెంటనే పద్మాక్షికి ఇక తన బయోడేటా చేతిలో పెడతాడు. ఓసే లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉంటున్నావని నేను అనుకుంటూనే ఉన్నాను. అనుకున్నట్టు ప్రకారమే నువ్వు ఇక్కడే ఉన్నావంటే అసలు నమ్మలేకపోతున్నానే. నువ్వు గనక ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే నా కూతురు జీవితంలో ఇక మన్ను పోసిన దానివవుతావు. ఎలాగైనా నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. మళ్ళీ నా కూతురు ఇక ఇన్నేళ్ల నుంచి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ యథావిధిగా తను భయపడుతూ తన ఒత్తిడిలో పెరుగుతున్న తన కూతురు కాదు, నీ కూతురని బయటపడ్డ తర్వాత ఆ నిమిషంలో నువ్వు కూతుర్ని తీసుకొని వెళ్తే అప్పుడు నా కూతురు జీవితం ఎలా కావాలనే? ఇన్నేళ్ల తర్వాత విహారిగాడు నిన్ను మర్చిపోయి సంతోషంగా ఉంటున్నాడు. అలాంటప్పుడు వాడి జీవితంలో నువ్వు మళ్ళీ అడుగు పెడితే వాడు నా కూతుర్ని దూరం పెడతాడే. అందుకే అన్నిటికీ ఫుల్ స్టాప్ చేయాలంటే నువ్వు భూమి మీద బ్రతకడానికి వీలేదే. నీ అడ్రస్ తెలుసుకున్నాను. ఇక నిన్ను ఎలా చంపాలనో మంచిగా ప్లాన్ చేసి అలా నిన్ను ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టనే అనే విధంగా ఆ పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.